శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం. హారిక టిఫిన్ రెడీనా? రెడీ అవుతుందండి. ఓ దోశ చూస్తున్నావా? దిగంత మంచి బుద్ధి అట్ట కొట్టిందే. ఏ దెయ్యం, ఎప్పుడు ఇడ్లీ చేసుకుంటావు కదా, ఉప్మా గాని అది గాని, అందుకని చెప్పి. నాది ఎప్పుడు మంచి బుద్ధి, నీదే వంకర బుద్ధి. నీ వంట సూపరే. ఏంటంత హ్యాపీగా ఉందో? మా తమ్ముడు పెళ్లి గోల వదిలింది, మా నాన్న పీడ వదిలింది, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. పొద్దు పొద్దున్న వాళ్ళెందుకు గుర్తు చేస్తావు? వాళ్ళని తలుచుకుంటే వాళ్ళు వచ్చినా వస్తారు. అక్క అల్లుడు అల్లుడు అక్క అక్క అదిగో ఇద్దరు దిగబడ్డారు. ఇలా బతుకు బస్ స్టాండ్. నీ అమ్మ వీళ్ళకు వంటగదిలో దోశలు తినడం తప్ప ఏం పని లేదు. అల్లుడు పక్క జరుగు. అల్లుడు నాశనం అయిపోయింది అల్లుడు, నా జీవితం నాశనం అయిపోయింది అల్లుడు. నా జీవితం నాశనం అయితే నువ్వు దోశలు తింటావా? నువ్వు పక్క తప్పుగా. నాన్న నువ్వు కాదు, నేను ఏడవలసింది. కరెక్ట్ కదా, నువ్వే ఏడవాలి. ఈ ఏడు అయ్యయ్యా అక్క, నా జీవితం నాశనం అయిపోయిందక్క. ఏమైందిరా, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా. అక్క దానికి ఆస్తి లేదు, పొడ లేదక్క. రోజులను ఉద్యోగం సొమ్ముతోందక్క. ఈడంటే దాని మొగుడు, అందుకే ఉద్యోగం చేయమంటే సరిపోయింది. అంతేగాని నన్ను కూడా ఉద్యోగం చేయమంటే తొక్కలాగా. అక్క కోట్ల ఆస్తి వస్తుందని కట్టం కూడా తీసుకోలే అక్క. బావా నీకు ఈ సంబంధం గురించి బావురా అంటే చెప్పవా అక్క? బావా ఎందుకురా అని మట చేద్దామని బావా. రై అని మనసు ఇచ్చిన తర్వాత నాకు చెప్పరా, నేను కూడా మంటరు చేస్తా. ఒకసారి చంపిన తర్వాత మళ్ళీ ఎందుకు చంపడం? పగ తీరే కదా. అంతే కదా. ఈ గోలంత వద్దో, సమస్య ఏంటో చెప్పు. మేము పని చెయ్యము, అది ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించాలి. నన్ను కూడా చి సిగ్గు లేదు. ఆడపిల్ల సంపాదిస్తే తిని కూర్చుంటారా? ఓపిక లేదు. నేనేమో పెద్దవాడు అయిపోయాను, ఈడేమో సిమ్మోడు అయిపోయాడు. అదేమో ఉద్యోగం చేయడానికి ప్రాణం తీస్తుంది. దానికి మా విలువ తెలియాలి. అంతే, మేమిద్దరం కొంతకాలం మీ ఇంట్లో ఉంటాం. మీరు గుడ్డు తెచ్చి మీ ఇద్దరు నాకు అమ్మ పెట్టేలాగా. బావా నాకు అన్యాయం జరిగింది, ముందు ఆ బాబురావుని పట్టుకోవాల్సిందే. హలో, ఎవరండి ఇంట్లో? అందరూ ఇక్కడే రండి బాబాయ్. ఎలా కొత్త పెళ్లి కొడుక, ఎలా ఉన్నావు? బాబా బాగున్నారా? చాలా బాగున్నాను. నీకోసం ఎదురు చూస్తాను. ఎందుకు? మా వాళ్ళకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసావు కదా, అందుకే నీ మేలు ఎలా తీసుకోవాలా అనే. ఓ అదా, ఎలాగైనా తీసుకోవచ్చు. మంచి మందు పార్టీ ఇచ్చుకోవచ్చు. ఏ మందు కావాలి బాబాయ్? బ్రాండీ, విస్కీ, రమ్ము, జిమ్ము అన్ని కలిపి కాంట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఓకే. అందులో డబ్బాడు పురుగు మందులు కలపనా? అమ్మో చచ్చిపోతా. నిన్ను చంపుతామనే కదరా ఇద్దరం వచ్చింది. ఇప్పుడు నీ పెళ్లి నేను చేస్తాను. ఈ వయసులో నాకు పెళ్ళి అంటే బాగాలేదా? కావాలంటే మీ నాన్నది ఎన్ని పెళ్ళైనా చేసుకుంటాడు. మధ్యలో నన్నెందుకు అవుతారా? నీ అబ్బాయి నేను అగండి. అవునరా, వదలండిరా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతారా నీ మొహం మండ? దాన్ని ఇచ్చి నాకు పెళ్లి చేసి నా జీవితం నాశనం చేసావు వదరా ముద్రష్టం చచ్చినోడా. ఓ అదే, కోర్టు గొడవలు అంత తొందరగా తేవు. ఓ 40-50 సంవత్సరాలు పుట్టేది కానీ సరిపడదు. అప్పుడు ఇక్కడికి మనం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. అది నా నెత్తినికి డాన్సింగ్. మా ఇద్దరిని ఉద్యోగం చేయమని, అన్నం పెట్టనని బ్లాక్మెయిల్ చేస్తోందిరా బావా. దాంతో వేగంగా నాకు విడాకులు కావాలి బావా. పెళ్ళైన 6 నెలలకే విడాకులు అన్నామంటే జడ్జి గారు ఉరిశిక్ష వేసినా వేస్తారు. మరి మాకు పనిలో పని వీడికి కూడా ఉరిశిక్ష పడితే ఈ ఊరికి పట్టిన శని పోతుంది. బాబు కొడుకులు ఇద్దరు కలిసి నా మీద పడుతున్నారు. ఎలాంటి పమహాలు వీళ్ళు. రాయ్ నేను చంపేసి నేను జరిగిపోతా. జరుకో ఆగు, పోనీ ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడదామా? ఏం మాట్లాడతావే? అమ్మాయి తప్పేముంది? పెళ్ళి అయ్యాక మొగుడు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏ పిల్ల మాత్రం ఊరుకుంటుంది? అల్లుడు, నువ్వు కూడా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావా?
ఇలా అయితే మా బతుకులు బజారే. బావా దోశలు తింటూ పెద్దలాగా నీతులు చెప్పకు. అంతే కదా, దానికి దెబ్బకు దెబ్బ తీయాల్సిందే, దాన్ని కోర్టుకు లాగాల్సిందే, దాని పరువు తీయాల్సిందే. నువ్వు తన మీద కేసు పెడతాను అనుకుంటుందా? ఆ తను రివర్స్లో కేసు పెట్టిన అనుకో మీ తండ్రి కొడుకు ఎంత కలిసి జైల్లో కూర్చోవలసిందే. అయితే జైల్లో దోశలు పెడతారా? నీ భార్యకి తెరం ముదరిష్టం సజ్జనుడా, ఉన్న ఒక్క పిల్లని కంట్రోల్ చేసుకోలేదు తగ్గమ్మా. నా కడుపుని ఎలా పుట్టావురా? నాన్న నీ కడుపును పుట్టలేదు, నేను అమ్మ కడుపును పుట్టా. నిజమే కదా? చి పాడుగోల, విడాకుల గురించి మా ఇంట్లో మాట్లాడకండి, అందరూ వెళ్ళిపోండి. అలాగే పోతాం అక్క. అలాగే మా నలుగురికి 4 దోశలు వేసి పెట్టు. దోశల్లో పూరీలో పోండి. కొనంటే ఎలా పోతాం? అలా ముందర వేయగొట్ట. మళ్ళీ నాకే కంట్రోల్ పెట్టావా? సరే, ఒక షరతు నేను ఇస్తాను. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, కోర్టుకు పోవడం లాంటి పని చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఈ పెళ్లి చేసినందుకు మీతో పాటు మా ఇద్దరి మీద కూడా కేసు పెడతాను. బావా మేము ముగ్గురు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాం. మీరు ముగ్గురు కట్టుకొని గంగలో దూకండి, పర్వాలేదు. శుభకార్యమని నీ పెళ్లికి సాయం చేశాను. నన్ను నా మొగుడిని కేసులు ఇరికిస్తే నిన్ను చంపేస్తా. నన్ను నిన్ను ముందే చంపేస్తా. అదేంట్రా మన ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నాం. అయితే పద. చీర్లు చీర్లు జాకెట్లా ఒక చీరుతోనే మనశ్శాంతి పోయి ముందు బాటిల్ చేతికి వచ్చింది, నీ చేతులు పడిపోను. నా మీద పడి చేస్తారేంట్రా? నీ భార్యని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. ఆ భార్యను చూస్తేనే భయపడి చచ్చిపోతావు. భార్యని ఎలా కంట్రోల్లో పెట్టాలో నువ్వు చెప్తావా? రే ముందు ఈ ముదులని దూరం పెట్టు, నీ కాపురం నిలబడుతుంది అప్పుడు. కోటలు కొడితే ఆడి కాళ్ళ మీద వాడే నిలబడ్డాడు. వాడి కాపురం వాడే నిలబెట్టుకున్నాడు. వరస్టల నాన్న నాకు పిచ్చిలేస్తుంది, నాకు కనుక కోపం వచ్చిందండి బాగా చంపేస్తా. శబాస్, నా కొడుకు అనిపించావా? నువ్వు అలా ప్రొసీడ్ అయిపో. రే నీ పెళ్లి చేసి నీ మందు పోసి మీ ఇద్దరు చేత మర్డర్ చేయించుకోవడం నేనేమైనా పిచ్చుడు అనుకుంటున్నా? మీ ఇద్దరిని కత్తితో పొడిచేస్తా. ఓ అమ్మో, నీ దగ్గర కత్తుందిరా, నా దగ్గర బ్లేడ్ కూడా లేదు. నువ్వు ముందుగానే ప్రిపేర్ అవుతున్నావు. ఇంకేం మాట్లాడతాం? మూసుకొని మందు తాగిపోతాం. రే అంకుల్కి సారీ చెప్పరా? ఈ ఏమిటో ఆడు కత్తి తీయగానే పారిపోయాడు. అయితే నేను ఇప్పుడు తాగిపోతుందా? మళ్ళీ నా జోలికి వస్తే మీ తండ్రి కొడుకులు ఇద్దరిని మర్డర్ చేసి జైలుకి వెళ్తాం. అమ్ముతాడు, నీ జోలికి రానురా, నేను జైలుకు పోనివ్వనురా. నేను ఇప్పుడే వెళ్ళిపోతా. అది అసలు ఏం జరిగింది? ఆస్తి తీసుకురమ్మని ప్రాణాలు తీస్తున్నారు. లేని ఆస్తిని ఎక్కడికి వెళ్ళి తీసుకురాను? ఐఎమ్ సారీ, ఇందులో మీ తప్పేం లేదు. మీ ఇద్దరికి పెళ్లి చేసిన నాదే తప్పు. ఈ తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. అబద్ధాలు మోసాలతో పెళ్లిళ్ళు కాపురాలు నిలబడవు కదండి. మీరు కంగారు పడకండి. ఇది చాలా చిన్న సమస్య. భయపడి ఏడుస్తూ కూర్చుంటే సమస్యల పరిష్కారం కావు. మరేం చేయను, ఆయన విడాకులు కావాలంటున్నారు కదా. నేను సన్నగా ఉన్నానని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు నసపెట్టి చంపుతున్నారు. ఏడిశారు. మనుషులు ఎప్పుడు ఒకేలా ఎందుకుంటారు? నీ మొగ్గుని దారికి చేస్తా, మీ మామని గురించి తరిమేస్తా, నీ కాపురం బాగు చేస్తా. ఇలా ఏం చేస్తారు? నేను కాదు, నువ్వే చేస్తావు. నేను వెనకాల నుండి కథ నడిపిస్తాను. ఏంటి ఈ పేపర్లు? నిన్ను కట్నం కోసం నీ భర్త మీ మామ కలిసి వేధిస్తున్నాడు కంప్లైంట్. నా కాపురం కూలిపోతుందేమో. మనం మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అవుతుంది. అవతల వాడు దెబ్బ కొడతాడు అనే అనుమానం వచ్చే వెంటనే మనం ముందే దెబ్బ కొట్టేసామనుకో, అవతల వాడు దారిలోకి వస్తాడు. నా మామ నా బావమర్ది గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళని భయపెడితేనే వాడు దారికి వస్తారు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు సంతకం పెట్టి చాలు. విడాకులు కావాలా? దెబ్బకి దెయ్యాన్ని వదిలిస్తా. అక్క పొల్లు భలే బాగా కుదిరినాయి. ఒక 10 ఉంటే 1000. మరి ఏమనుకున్నావురా? నా కూతురు అంటే 100 చెయ్యి తిరిగింది. చెయ్యి రెక్కుతా, మూసుకొని బయటికి వెళ్ళండి. మాకు బయట పనుంది, బయటికి వెళ్ళాలి.
అరే ఇది పోయినా అర్థం చేసుకోదు, వేరే బాగుంది. అల్లుడు దీంతో ఎలా కాకుండా చేస్తున్నాడు వాళ్ళకి పిలిచాడు. మామ కుంభాలు తింటం కాదు, వీడి కాపురం ఎలా బాగు చేయాలో ఆలోచించు. 2 పెళ్లిళ్ళు చేసుకుని 2 అమ్మాయిలతో కాపురం చేసి అనుభవకుడివి. అసలు నువ్వు నన్ను పొగుడుతున్నావా తిరుగుతున్నావా? నాకు పనుంది, బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ చెప్తా. ఒరే వీళ్ళిద్దరు బయటకు వెళ్తామంటున్నారు, అసలు వీళ్ళు ప్లాన్ ఏంటిరా? నాన్న, నా పెళ్ళాము పెళ్ళై 6 నెలలైనా లావు కాలేదు. నాకు లావున్న అమ్మాయి కావాలి. ఏంటి నేను పక్కన ఉన్నానే లావున్న అమ్మాయి కావాలా? నువ్వు పందిలా బరవలే? నా కొడుకుని పంది అంటావా? నేను దెబ్బ చేసేస్తానే. ఓ ఆగు. సార్ చూసారా మీ ఎదురుగానే నన్ను చంపేస్తా అంటున్నారు వీళ్ళిద్దరు. చూస్తున్నా అంతా చూస్తున్నా. చూడ్డానికి ఇదేమన్నా సినిమా టీవీ సీరియలా? ఇంతకీ ఈయనవడా? అన్నా, ఆయన భుజం మీద కోరు చూస్తుంటే లాయ్ అనిపిస్తోంది. లాయనా? చలికి తట్టుకోలేక ఏదో దుప్పటేసుకొచ్చారు అనుకున్నానే. ఇంతకీ తమరిని ఎవరు తీసుకొచ్చారు సార్? నేనే తీసుకొచ్చాను రా బాబు. వీళ్ళకి తీసుకొచ్చావరా? సార్ నేను కూడా వీళ్ళ మీద కేసు పెడతాను. వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి సార్. అమ్మో, నాకు పోలీస్ అంటే భయం రా. సార్ ఆమె నేనేం అనలే సార్. ఏమి నీకు విడాకులు కావాలా? కోట్ల ఆస్తి కావాలా? వద్దు సార్, నాకు నా భార్య కావాలి సార్. నువ్వు మీ నాన్న కలిసి ఈ అమ్మాయిని కట్నం కోసం వేయిస్తారా? సార్ ముందు ఆ ముసలాన్ని అరెస్ట్ చేయండి సార్. అన్ని గొడవలకి కారణం వాడే. మధ్యలో నందికి ముదరసం చచ్చాడా? నన్నే ముదరసం వచ్చినాడంటావా? సెక్షన్ బిఎన్ఎస్ 100 ప్రకారం మీకు ఉరిశిక్ష వేయిస్తావా? అమ్మతోడు నేను మిమ్మల్ని సార్ ఈయనన్నాను. వీడికి మందు పార్టీ లేదని నా మీద పక్కనుంచున్నాడు. సార్ ఆయన ఆ చిన్న తిట్టుకే ఉరిసి చేస్తారా? ఈ అమ్మాయి మీ ఇద్దరి మీద కేసు పెట్టింది. పోలీసులకు కబుర్ చేశా, వాళ్ళు వచ్చి మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అమ్మో తప్పైపోయింది సార్, ఈ నుంచి నా భార్య జాగ్రత్తగా చూసుకుంటాను. సరే ఈ మాట నమ్ముతున్నాను. మంచిగా పని చేసుకో, భార్యను బాగా చూసుకో. ఈసారి మీ నాన్న మాట విన్నావా నీకు అంతే సంగతి. అరే రారా. నిన్నరా? ఆయన కాదు నిన్నేరా. నన్ను రా అన్నావా? సరే కానీ చెప్పండి సార్. అరే అర్జెంటుగా హైదరాబాద్ వదిలి పారిపో. అలాగే సార్, నేను అర్జెంటుగా సికింద్రాబాద్ వెళ్ళిపోతా. నిన్ను నమ్మి వెళ్తున్నాను. అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గరే ఉంది. ఏమైనా తేడా వచ్చిందో ఇద్దరి సంగతి జాగ్రత్త. వస్తాన్రా. పోరా ఏదో దిబ్బగా నువ్వు. సారీనే, ఇంకా నేను ఇబ్బంది పట్టినే, చాలా జాగ్రత్తగా చూసుకుంటానే. ఏం జరిగింది? మీరు చెప్పినట్లే తండ్రి కొడుకులు ఇద్దరిని బాగా భయపెట్టాను సార్. ఇక వాళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టరు, విడాకులు కావాలని గొడవ చేయరు సార్. ఇక ఉంటాను సార్, వస్తాం. నమస్తే సార్. ఇదంతా మీ ప్లానింగా? మీ నాన్నని తమ్ముడిని లైవ్లో పెట్టాలంటే ఇంత ప్లానింగ్ చేయాల్సిందే.